యేసు ప్రభుని రాకడా కాదు కాదనక ఇక కాచుకొని ఉండుము సదా. ఈ రాత్రి పగలో ఈ జాము ఈ దినమో ఈ రోజు నిజముగా యేసును చేరగా సిద్ధమా. ఈ రోజు నిజముగా యేసును చేరగా సిద్ధమా. ఏ దినమో తెలియదుగా ఆనాడు దూత బూర నోదగాను విందువా. నీదు పేరు పిల్వగా ఆది సభలో నుందువా. నీదు పేరు పిల్వగా సగగా తళముఖముతో ప్రభు తలసి సంతసింతువా. ఏ దినమో తెలియదుగా యేసు ప్రభుని రాకడా కాదు కాదనక ఇక కాచుకొని ఉండుము సదా. మరాంటి మంచి సాక్ష్యంగా బ్రతికారు. తప్పనిసరిగా బడా నమ్మకస్తురాలని పిలిచే గుంపులో ఆవిడ ఉండాలని ఉంటారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. థ్యాంక్ యూ అమ్మా. చక్కగా దేవుని మహిమ కొరకు, కుటుంబ ఆదరణ కొరకు పాడి దేవుని మహిమపరిచారు. ఈ సమయంలో మరి మన మధ్యలో చాలా మంది వక్తలు ట్రిబ్యూట్స్ తెలియజేయడానికి ఉన్నారు. ఫ్యూ వర్డ్స్ ఎట్ 2 minutes అని రాశారు. నేను చెప్తే బాధపడతారు కానీ ఇక్కడ రాశారు. దాంట్లో నేను చెప్పానంటే మళ్ళీ అయ్యగారు సొంతగా చెప్తున్నారు అనుకుంటారు. నేను అన్నాను ఫ్యూ వర్డ్స్ ఎట్ 2 minutes అన్నారు కానీ పక్కన 2 పక్కన 0 పెడతారేమో వచ్చిన వాళ్ళందరూ. అది 20 minutes అవుతుందేమో అయ్యా. సరే ఏదేమైనా కానీ పేపర్ అయితే నా చేతిలో పెట్టారు కానీ ప్రోగ్రాం మాట్లాడే వాళ్ళు నా చేతిలో లేరు కదా. సరే చూద్దాం అని అన్నాను ప్రవీణ్తో, సుశాంత్తో. సరే ఏది ఏమైనా కానీ ఆ ప్రియ తల్లి ప్రభులో నిద్రించి వాటికి 3 దినాలు. థర్డ్ డే బైబిల్లో కూడా 3వ దినము అనేది చాలా ప్రాముఖ్యమైన దినం. యేసు ప్రభు అంటారు, మనిషి కుమారుడు అన్ని జనుల చేత, ఈ లోకంలోని అధికారుల చేత పట్టబడి సిలువకు అప్పగించబడి తిరిగి 3వ దినాన తిరిగి లేస్తారు. కాబట్టి ఇది ఒక ప్రశస్తమైనటువంటి తిరిగి లేచిన రోజు. నిజంగానే ఇది పునరుద్ధానం రోజు, ఆదివారం. నేను అన్నాను శాంత్ కుమార్ గారు నిజంగా అదృష్టవంతురాలు. ఎందుకంటే ఆదివారమున సండేలో ఈ రోజున సర్వీస్లో వారి గురించి అనౌన్స్ చేయటానికి కానీ, ఆ కుటుంబం గురించి ప్రార్థన చేయటానికి కానీ, రెండవది మనమందరం కలిసి వారిని చక్కగా ఈ యొక్క ఫ్యూనరల్ సర్వీస్ని తీసుకొని వెళ్ళి దేవునికి అప్పగించటం. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో కానీ ఈ మన దక్షిణ ఇండియా సంఘంలో ఈ బరిల్ సర్వీస్లో ఆ సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఒక ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రేయర్ అంటే శాంటిఫికేషన్ ఆఫ్ ద గ్రౌండ్ అని ఉంటుంది. అంటే అక్కడ ఆ స్థలాన్ని పరిశుద్ధపరిచి తిరిగి దేవునికి అప్పగించటం. దేవుడు మనకి ఈ లోకంలో బిడ్డలను అప్పగిస్తే ఆ బిడ్డలను దేవుళ్ళలో పెంచి తిరిగి దేవునికి అప్పగించడం కూడా ఒక బాధ్యత. తల్లి ఈ రోజున అంత కృప బిడ్డల చేత తిరిగి దేవునికి అప్పగించేటువంటి విశ్వాసులుగా మనము కలిగి ఉన్నామంటే ఇది ఒక గొప్ప భాగ్యం. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వక్తలు ఒక్కొక్కరు మరి వచ్చి దేవుని నామము కుటుంబ ఆదరణ నిమిత్తమే మాట్లాడండి. కాబట్టి మీకు ఆ కుటుంబానికి ఉన్న ఆ రిలేషన్షిప్, మీకు వారికి ఉన్న బాంధవ్యం
కొన్ని స్వీట్ మెమరీస్ ఉంటాయి, అవి జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే అప్పుడు ఆ కుటుంబానికి నిజమే మమ్మీ ఇట్లా ఉన్నది అని వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఇంకా కొంచెం దేవుడిలో ఎదగటానికి ఆదరింపబడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మిస్సెస్ హేమలత నిర్మల గారు వారు వచ్చి మాట్లాడతారు. దయచేసి వారిని నేను ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. నేను ప్రభుదాస్ గారి పెద్దక్కని. మా ఇంట్లో నేనే పెద్దదాన్ని. నా తర్వాత మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు మేమందరం 7 మేము కూడా. మా శాంతకుమార్ గురించి చెప్పాలి. మాస్టర్ గారు, రూపమణి అందరూ కూడాను నేను చెప్పాలనుకున్నవి కూడా అన్ని చెప్పేశారు. ఇక మిగిలిందంటూ ఏమీ లేదు. నేను చెప్పేది ఒకటే ఒక మాట. ధన్యురాలు ఆవిడ, చాలా ధన్యురాలు. చక్కని బిడ్డలను కన్నారు, 2 చక్కని బిడ్డలు, వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ ఆఫ్ దే. చాలా జీవించబడిన కుటుంబం. నా ఆశీర్వాదం. ఈ ఇల్లన్నా కూడాను చాలా చక్కని ఇల్లుని వాళ్ళు విడిచిపెట్టి హైదరాబాద్ ఎందుకు వచ్చారో నాకు తెలియదు కానీ, బట్ దే ఆర్ బ్లెస్డ్ హౌస్. దేర్ చిల్డ్రన్ ఆర్ బ్లెస్డ్. చాలా జీవించబడిన బిడ్డలు అందరూ ఎంత మంచి పొజిషన్స్లో ఉన్నారు అని అంటే, ఎందుకంటే ఓ ప్రభుదాసు చదువుకున్నవాడు, నోబెల్ కాలేజీ ప్రిన్సిపల్గా రిటైర్డ్ అయ్యాడు. మా కుమారి కూడాను మంచి హెడ్ మిస్ట్రెస్, మల్టీ టాలెంటెడ్ లేడీ. షీ వాజ్ చాలా అసలు ఆవిడ ఎంత చక్కని స్వరం అంటే, ఆవిడ రైటింగ్ ముత్యాల కోవ చాలా చక్కగా రాస్తారు. ఆవిడ మంచి రైటింగ్. కానీ పిల్లల్ని చాలా స్ట్రిక్ట్గా పెంచి, ఇప్పుడు పాస్టర్ గారు చెప్పినట్టు మరి తల్లి గృహిణి స్త్రీ ఇల్లు కట్టుకుంటుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు ఆవిడ చాలా వయసు లేదు. ఆవిడ ఇందిరాగాంధీ జుట్లో వెళ్ళొచ్చింది. ఆవిడ అంత తెలియగలదు ఆవిడ. చాలా పిల్లలు మాత్రం చాలా డిసిప్లిన్డ్గా పెంచింది చదువు విషయంలో. కానీ ఏ విషయంలో కూడాను ఆమె పిల్లల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. ప్రభుదాసు మగవాడు కనుక తండ్రి బయటికి వెళ్ళి ఏదో సంపాదించుకొస్తాడే, కానీ స్త్రీ ఎప్పుడు తన యొక్క బాధ్యతని యాజ్ ఏ మదర్, యాజ్ ఏ సిస్టర్, యాజ్ ఏ డాటర్ ఇన్ లా. మరి నా తండ్రి చచ్చిపోయినప్పుడు నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు దే ఆర్ ఆల్ అన్మ్యారీడ్. మరి మా తమ్ముడు కోఆపరేట్ చేస్తూ ఆమె మరి వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడానికి ఏంటి అన్నిటికీ ఆమె సహకరించి తోడ్పడింది. కనుక ఆవిడ ఎంత ఉత్తమరాలంటే ఆవిడలోనే ఇంకా అనేదాంట్లో దేవునితో పోరాడి ఈ రోజున ఆమె నిజంగా ఎంత మంచి రోజున చచ్చిపోయారో, ఆవిడకి ఎంత మంచి చావును కూడా దేవుడు మంచి మరణం ఇచ్చినందుకు మనం అందరం కూడా సంతోషించాల్సిన విషయమే, దుఃఖపడాల్సింది ఏం లేదు. వన్ డే వీ హ్యావ్ టు డై ఆల్. సో కనుక నేను చెప్పగలిగింది మిగిలిన గొప్ప గుణాలన్నీ ఆమె సంఘం కొరకేంటి, కుటుంబం కొరకేంటి, మరి స్కూల్ కొరకేంటి. ఆమె మంచి టీచరు, చాలా చక్కని మంచి వైజ్ లేడీ అన్నాను. ఇంక దట్స్ ఎనఫ్. అంతకంటే ఇంకా నేను చెప్పగలిగింది ఏమీ లేదు. మీరు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ నా వందనాలు. మాస్టర్ గారికి కూడా నా వందనాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. మొదటి వాళ్ళని బట్టే మిగతా వాళ్ళు ఉంటారు కదా, తప్పకుండా. మన మధ్యలో మిస్సెస్ రమణి గారు, హెడ్ మిస్ట్రెస్, షార్కీ హై స్కూల్, వారు వచ్చి మాట్లాడతారు. తర్వాత శాంతి జ్యోతి వారు లైన్లో సిద్ధపడాలి, మాట్లాడతారు. హలో. సభకు వందనం, గురువులకు నా వందనం. షార్కీ కోకిల మూగపోయింది. షార్కీ కోకిల ఎగిరి దేవుని చెంతకి చేరి సంతోషముతో స్తుతిగానాలు పాడుతుంది అని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ 67, 68 ఆ సంవత్సరాలు అనుకుంటా. మా ఇంట్లో మరి మాస్టర్ గారు వాళ్ళు అద్దెకున్నారు. అప్పుడు సుశాంత్ చాలా చిన్నవాడు. ఏం నాన్న నీ ఏం కూర అంటే చాలు పేగు అనేవాడు, అంటే పెరుగు వాడి ఉద్దేశం. అంత చిన్నప్పటి నుంచి బిడ్డలందరూ మాకు తెలుసు. మరి వారు ప్రసవించినప్పుడల్లా అమ్మ ఉండటం,
మా అమ్మ అనేవాళ్ళు, అమ్మను కూడా. వారు చాలా ప్రేమ గల మనిషి. ఆమె ప్రేమను నేను బాగా ఎక్కువగా రుచి చూచి తెలుసుకున్నాను. ఇదైనా కోపం వస్తే కైగైలాడినా వెంటనే తగ్గిపోతుంది. ఒకవేళ తను తప్పుగా ఎవరినైనా ఊహించినా వెంటనే సారీ చెప్పడం కూడా ఆ తగ్గింపు స్వభావాన్ని వారిని నేను చాలా చూశాను. యాజ్ ఏ నాకు అంటే 8th క్లాస్ నుంచి నాకు టీచర్గా ఉన్నారు. సైన్స్ టీచర్, ది బెస్ట్ టీచర్. అందుకనే నేను మళ్ళీ సైన్స్ సబ్జెక్టే తీసుకున్నానేమో అనుకుంటా. తర్వాత వారి కొలీగ్గా నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా, అంటే నేను చిన్నదాని కనుక ఏదైనా పని ఉంటే చక్కగా పిలిచి సహాయం చేయమంటే నేను చాలా కోఆపరేటివ్గా ఉండడం. పాఠశాల కొరకు నేను అనుకుంటాను దేవుడు ఒక ఎయిమ్తో వారిని పాఠశాలలో పెట్టారు. 150 years సెలబ్రేషన్ అనేది ఆమె హెచ్చంగా ఉండగానే ఏ విషయమైనా ఒక చిన్న విషయం ఉందంటే పట్టుదల, అది నెరవేర్చాలంతే. రాత్రి మగళ్ళు కష్టపడైనా తిన్నా తినకపోయినా పట్టుదలగా చేయాలి. స్కూల్లో 150 years సెలబ్రేషన్ జూబ్లీ బిల్డింగ్ కట్టాలి అంటే కేవలం వారి యొక్క పట్టుదల. వారికి సహాయంగా మరి జీవరత్నం గారు అంటే స్టాఫ్ అంతా, భాస్కర్ రావు గారు వీళ్ళంతా కలిసి ఆ బిల్డింగ్ కట్టగలిగారు. ఎక్కడికైనా సరే కేఏ పాల్ గారు ఇచ్చారమ్మా రండి అని గబగబా అందరినీ స్టాఫ్ వేసుకొని వాళ్ళ దగ్గర కాంట్రిబ్యూషన్ వరకు అట్లా ఎక్కడికంటే అక్కడికి. ఇప్పుడు బయటకు వెళ్ళాలి అంటే అమ్మో ఇంట్లో పనండి, పిల్లలండి, ఏదైనా ఇరుకైన సిచ్యుయేషన్ కూడా హ్యూమరస్గా మార్చగలరు. ఇప్పుడు ఇందాక వీళ్ళంతా పిల్లలంతా పెద్దవాళ్ళు అయిపోయారు. అప్పుడు ఉన్న స్థితిలో అంటే నేను నిన్న నుంచి ఆలోచిస్తున్నా, 2 పిల్లలకి స్నానం చేయించాలంటే మా పిల్లలు నువ్వు చేయొచ్చు, నాకు టైం లేదు, నాకు టైం లేదు. వారు దాన్ని కూడా అక్కడ ఎంతో బాధ ఉండుంటుంది, ఎంత హ్యూమరస్ కంటే రండి రా లైన్లు కట్టినట్టే 6 లైన్లు కట్టేవాళ్ళంట. అది దాన్ని హ్యూమరస్గా చెప్పేవాళ్ళు. ఆ బాధను కూడా తను చక్కగా క్లియర్ చేసుకొని సంతోషంతో ఆ బాధ అంతా మర్చిపోవడానికి కుటుంబం వరకు నిజంగా రాత్రి మగళ్ళు కష్టపడ్డారేమో. అంత కష్టపడి మరి పిల్లల్ని ఈ స్థితిలో తెచ్చారు అంటే తల్లి ప్రేమ ఎంత గొప్పది, తల్లి సాక్రిఫికేషన్ ఎంత గొప్పది అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. అసలు నన్ను ఫోన్ చేశారు అంటే మేనగోళ్ళు అంటే సింగవరపోవడం కనుక మేనగోళ్ళు అనేవాళ్ళు. మొట్టమొదటి ఫోన్ చేయగానే అమ్మ నీ ఆరోగ్యం ఏది మాట్లాడినిచ్చేవాళ్ళు కాదు, నీ ఆరోగ్యం ఎట్లా ఉంది, రెగ్యులర్ చెకప్ వెళ్తున్నావా, 2వ మాట. 3వ మాట స్కూల్ ఎలా ఉంది. ఇన్ని సమస్యలు ఉంటాయమ్మా, దేవుడిని నా తప్పకుండా దీవిస్తాడు, శక్తినిస్తాడు. ప్రతిగా అసలు ఎంత ఎలా చెప్పాలో తెలియట్లే నాకు. అంత ప్రేమగా ఆమె ప్రతిసారి దీవించేవాడు. ఈ కోమలోకి వెళ్ళక ముందు 15 days ముందు అనుకుంటే నేనే ఫోన్ చేసి నాకు ఒక పాట కావాలి టీచర్ గారు, అంతకుముందు నాకు నేర్పారు మీరు, మా స్కూల్లో కాంపిటీషన్స్ కాడికి చాలా పాటలు నేర్పారు. పాటలు అంటేను నేను చేస్తుంటే కొంచెం హమ్ చేశారు. చేసి అమ్మా నాకు బాగా గుర్తు రావట్లేదురా, మళ్ళీ కొంచెం ఆలోచించుకొని నేను చూసి చెప్తాను. వారు నేర్పించారు మాకు పాట, మేము పాడాము, అది కూడా మర్చిపోయాను అని అన్నారు. ఆ తర్వాత కోమాలకు వెళ్ళక ముందు ఒక 4 రోజుల ముందు అనుకుంటే మళ్ళీ ఫోన్ చేసి మరి ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఏదో అడిగారు. మరి అసలు ఎప్పుడు ఫోన్ చేసిన మొట్టమొదటి మాట ఏంటంటే ఈ హెల్త్ ఎట్లా ఉంది అంటే అంత కన్సర్న్. మరి వారు చూపిన ప్రేమ నేను ఎక్కువగా రుచి చూసి తెలుసుకున్నాను. పాఠశాల కొరకు ఎప్పుడు వారు ప్రార్థిస్తూనే ఉంటారు. వారి యొక్క టాలెంట్స్ అంటే చెప్పలేము. అసలు హ్యాండ్ రైటింగ్ ఇప్పుడు కూడా నేను మొన్న కూడా నోటీస్ బుక్లో అవన్నీ చూస్తూ ఉంటే ఎంత చక్కటి హ్యాండ్ రైటింగ్. అయితే మా మాస్టర్ గారు అన్నారు బిషప్ అజ్రాయల్ అందరికీ బిషప్ అజ్రాయల్ హ్యాండ్ రైటింగ్ తగ్గిన వాళ్ళు ఇప్పుడు నిర్మలా గారు కానీ మా మదర్ కానీ మా మదర్ సిస్టర్స్ ఇలాంటి బిషప్ అజ్రాయల్ మా పిన్ని కూడా వారి క్లాస్మేటే ప్రభావతి. వాళ్ళ హ్యాండ్ రైటింగ్స్ అడిగేరుగా ఉంటాయి, వీరికి మాత్రం చక్కగా ఆర్టిస్టిక్గా చాలా బాగుంటుంది. అది స్పెషల్ క్వాలిటీ. మరి మంచి స్వరం, మంచి హ్యాండ్ రైటింగ్, మంచి టాలెంట్స్ని దాచుకోకుండా వారు ఉపయోగించిన విధానం ఇవన్నీ మనం కూడా నేర్చుకొని మరి బిడ్డలు
వారు ఉన్న చోట క్రీస్తుకు సాక్షులుగా, క్రీస్తు సువాసనలు వెదజల్లే బిడ్డలుగా, ఇతరులకు క్రీస్తును చూపించేవారుగా ఉండాలని, ఈ గాయాన్ని ఈ రోజుకి నేను అమ్మని అనగానే దుఃఖం వస్తూ ఉంటుంది. ఆ గాయాన్ని ఎవరు మాన్పలేరు. మాన్పగలిగిన వాడు దేవుడు ఒక్కడే. కనుక గాయమును మాన్పినను అమ్మని ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకుంటారని అనుకుంటున్నాను. మరి మాస్టర్ గారికి ఆదరణ గురించి నేను చెప్పలేను, చెప్పే స్థితి కాదు నాది. మరి దేవుడే వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించాలి, ఆదరించాలి, ధైర్యపరచాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శాంతి జ్యోతి గారు. వారి తర్వాత మిస్టర్ సుశీల్ కుమార్ దేవుడు గారు వారు కూడా సిద్ధంగా ఉన్నారు. వేదిక మీద ఉన్న దైవ జనులకు నా హృదయపూర్వక వందనాలండి. అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడం కొరకు శాంతకుమారి గారు మా అమ్మగారు వాళ్ళ అక్క అండి. మా అమ్మగారు వాళ్ళు కర్రే వాళ్ళు. మా తాతయ్య గారి పేరు శాంతయ్య గారు. నెక్స్ట్ మా అమ్మమ్మ పేరు జీవమ్మ గారు. వాళ్ళ నలుగురు సంతానం. అందులో కనకరాజు గారు మా మామయ్య గారు. ఆయన తర్వాత ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారండి. ఆడపిల్లలో పెద్ద ఆవిడ మా పెద్దమ్మ గారు శాంతకుమారి గారు. తర్వాత నెక్స్ట్ మా మదరు, ఇంకొక ఆవిడ యూఎస్లో ఉన్నారు, ఆవిడ పేరు జానకి గారు. సో మా పెద్దమ్మ మా మదరు దాదాపు 5 years క్రితం మా మదర్ చనిపోయారు. మా మదర్ చనిపోయిన దగ్గర నుండి నాకు ఆ లోటు నేను ఫీల్ అవ్వకుండా మా పెద్దమ్మ అది ఫుల్ఫిల్ చేస్తూ వచ్చారు. మేము రాజమండ్రిలో స్కూల్ రన్ చేస్తున్నామండి. సో ఆ స్కూల్ గురించి తనకి ఇప్పుడు అందరు టీచర్స్ అందరు చాలా మంది చెప్పుంటారు. తను ఎంత డెడికేటెడ్గా ఉండేదంటే ప్రతి విషయము నాతోటి చెప్పి, అరే ఇలా చేయండి, స్కూల్ ఇప్పుడు ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా, ఏం చేస్తున్నారు ఏంటి, ప్రతి విషయం గురించి. ఈవెన్ 10th రిజల్ట్ వచ్చిన ఎంత తను బిజీ షెడ్యూల్లో ఉన్న, ఖాళీగా ఉన్నా కానీ రిటైర్ అయిపోయాక ప్రతి విషయము చాలా 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 ఇంట్రెస్ట్గా స్కూల్ గురించి అని అడిగి తెలుసుకునేవాళ్ళండి. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకనంటే తను గైడెన్స్ దగ్గరగా ఉంటే నేను ఇంకా ఎక్కువ పెద్దమ్మ దగ్గర నుండి నేర్చుకునేదాన్ని అనేసి అని చాలా బాధపడేదాన్ని. కానీ అదైనప్పటికీ కూడా తను ఎప్పుడు ఫ్రీక్వెంట్గా ఫోన్ చేస్తూ అన్ని విషయాలు చాలా క్షుణ్ణంగా అడిగి మాట్లాడడం మొదలు పెట్టారంటే దాదాపు 1 and 2 hours అలా కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉండేవాళ్ళం. సో నేను ఆ విషయాన్ని చాలా మా మదర్ చనిపోయినప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నా నాకు తెలియదు. కానీ మా పెద్దమ్మ చనిపోయేటప్పుడు ఏంటంటే నేను చాలా చాలా ఇదైపోయాను. కానీ ఇప్పటికి ఇన్ని డేస్ అయిపోవడం, హాస్పిటలైజ్డ్ అయి ఉండడం వలన నేను కూడా ఏంటంటే ఓకే ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా రేపైనా చనిపోతారు, అది నేను కూడా ప్రిపేర్డ్ అయిగా ఉన్నాను. కానీ కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చూసి దేవుడు మళ్ళీ ఆయుష్ ఇస్తే బాగుండు, మళ్ళీ తిరిగి నేను పెద్దమ్మ దగ్గర నుండి చాలా విషయాలు నేర్చుకోవచ్చు కదా అని చాలా ఇదయ్యేదని. తనకి మేము ఒక స్కూల్ రన్ చేస్తున్నాం, దాంతోపాటు చారిటబుల్ ట్రస్ట్ కూడా రన్ చేస్తున్నామండి. సో మా పెద్దమ్మ మరి ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పారో తెలియదు కానీ తను ఎవ్రీ మంత్ 5,000 నాకు పంపిస్తూ ఉండేవాళ్ళు. దాదాపు 6 months నుండి ఆవిడ ఎవ్రీ మంత్ కంపల్సరీ తను పెన్షన్ తీసుకున్నప్పుడల్లా నాకు 5,000 పంపిస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే నన్ను చాలా మోటివేట్ చేసేవాళ్ళు కూడాను, చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నాకు మా ఫాదర్ మదర్ పోయిన తర్వాత మా పెద్దమ్మ నుండి నేను చాలా కంఫర్ట్ పొందేదాన్ని. నిజంగా ఆవిడ నన్ను ప్రతి విషయంలోనూ గైడ్ చేస్తూ చాలా హెల్ప్ చేసేవాళ్ళు. ఆవిడ కోరిక కూడా ఏంటంటే నువ్వు త్వరగా కట్టేసే, నా స్కూల్ కట్టేసే, త్వరగా కట్టాలి, నేను చూడాలి అని చెప్పి చాలా చాలా ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళు. నాకు ఆ ప్రేయర్ సపోర్ట్ ఒకటి మిస్ అయ్యాను. కానీ మా పెదనాన్న గారు, మా కజిన్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తే కనుక వీ వాంట్ టు పెద్దమ్మ పేరు మీద ఏదైనా అక్కడ కట్టాలని ఆశపడుతున్నాము. అది తన రిమెంబరెన్స్ గురించి. ఎందుకంటే తనకి స్టూడెంట్స్ అన్న యంగ్స్టర్స్ అన్న చాలా ఇష్టం. చాలా కష్టపడి ఈ రోజుల్లో ఒకళ్ళిద్దరిని మనము మామూలు చేయడం కష్టమైపోతుంది పిల్లల్ని. కానీ అంతమందిని అంత వెల్ ఎడ్యుకేట్ చేసేందంటే నిజంగా గ్రేట్. అది అప్పట్లో మనకు తెలిసేది కాదు, కానీ ఇప్పుడు నిజంగా ఎంతో మంది ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయి ఉంటాయి. కానీ ఆ ఫ్యామిలీస్ అన్నీ కూడా దేవుని కృప, దేవుని దయ ఉంది. ఎందుకంటే అంత భక్తిగా పెంచారు, అందరిని అంత ఆశీర్వదించబడ్డారు అంటే